హాయ్ హలో అందరికీ గుడ్ మార్నింగ్. తెల్లవారినే ఎక్కడికి వెళ్తున్నారని చెప్పి చూస్తున్నారా? నూతన గృహప్రవేశానికి వెళ్తున్నాం. ఎవరిదని చూస్తున్నారా? నాకు ఎంతో ఇష్టమైన మా అక్క బావ వారిది గృహప్రవేశం అండి ఈరోజు. ఎప్పటి నుంచినో ఎప్పుడెప్పుడు వాళ్ళు తిరుపతిలో వచ్చి సెట్ అవుతారా అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నాను. ఎందుకంటే మాకు ఎంతో ఇష్టం అన్నమాట మా అక్కంటే. వాళ్ళు మ్యారేజ్ అయినాక 20 ఇయర్స్ మా బావ ఆర్మీలో ఉండడం వల్ల బయట సిటీస్లోనే 20 ఇయర్స్గా ఉంటున్నారండి. ఎప్పుడు మా బావ రిటైర్డ్ అయ్యి వచ్చి తిరుపతిలో సెటిల్ అవుతారా అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నానండి. కానీ ఇన్నాళ్ళకి నా కల నెరవేరింది. ఎందుకో తెలుసా? మా అక్క వాళ్ళు ఇక్కడ వచ్చారనుకోండి, వీక్లీ సండే వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చు. హ్యాపీగా మా అక్కతోనూ మా బావతోనూ అలా మాట్లాడుకొని మా అక్క చేతి వంట తిని, అలాగే మా అక్క బావకి ఒకానొక కూతురు మా మేనకోడలు ఖుషితో అలా ఆడుకొని రావచ్చు. కానీ చాలా చాలా హ్యాపీనండి. మా అక్క వాళ్ళు తిరుపతి రావడం అనేది వచ్చి సంవత్సరం కాకముందే ఇక్కడ కొత్త ఇల్లు నిర్మించుకొని మళ్ళీ అతి తొందరగా 1 year లోపే గృహప్రవేశం చేశారంటే అంత ఆషామాషి కాదు. నిజంగా చాలా చాలా హ్యాపీ అండి. నా సంతోషాన్ని మీతో పంచుకోవాలని మా అబ్బాయి ద్వారా ఈ వీడియో తీపిస్తున్నానండి. మా అక్క బావ వాళ్ళ ఇంటికి దగ్గరలో ఉన్నాము. అయితే బైకులో వెళుతూ అలా ఈ ప్లేసెస్ చూస్తూ హ్యాపీగా మాట్లాడుకుంటూ నేను మా అబ్బాయిలు బైకులో వెళ్తున్నాము. అయితే ఈ గృహప్రవేశానికి మా వైఫ్ రావడం లేదండి. ఎందుకంటే ఇంపార్టెంట్ ఎగ్జామ్ తనకు ఉండడం వల్ల హైదరాబాద్ వెళ్ళింది. కానీ లోకమంతా ఇక్కడే ఉంది ఆమెకి ఈ గృహప్రవేశానికి రావాలి అని. బట్ ఇంపార్టెంట్ కావడం వల్ల రాలేకపోయింది. అయినా పర్వాలేదు, మేము ఈ వీడియో ద్వారా మొత్తం షూట్ చేసి మా వైఫ్కి చూపిస్తాం. ఇక్కడ ఎలా జరిగింది, ఏమి అన్ని విషయాలు ఈ వీడియో ద్వారా తెలుపుతాం. మా బావగారు చాలా చాలా గ్రేట్ అండి నిజం చెప్పాలంటే. ఎందుకంటే తిరుపతికి 5 years 10 years 20 years ఇలా ఎంతోమంది మా రిలేషన్స్ మేము చాలామంది నాతో పాటు కూడా వచ్చామండి. కానీ అతి తక్కువ కాలంలో హౌస్ కొత్తది నిర్మించుకున్నది ఏకైక వ్యక్తి మా బావగారే. 10 నెలల్లోనండి. ఆయన ఆర్మీ నుంచి రిటైర్డ్ కాకముందే ల్యాండ్ తీసుకున్నారు. ఒక ప్లాన్ ప్రకారం వచ్చారు. 10 నెలల్లోనే హౌస్ నిర్మించుకుని ఈరోజు నూతన గృహప్రవేశం చేస్తున్నారంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ బావ. నిజంగా మీకు చెప్పాలంటే ఇంకో విషయం ఏమిటంటే, మా బావగారు కట్టిండే హౌసు మెయిన్ రోడ్డుకి చాలా దగ్గరలో ఉందండి. అన్నిటికీ అందుబాటులో ఉండేటట్టు వాళ్ళు నిర్మించుకున్నారు. చాలా దగ్గరలో ఉన్నామండి మా అక్కగారి హౌస్కి. వచ్చేసామండి. వాళ్ళ స్ట్రీట్కి దగ్గరికి వచ్చేసాము. దగ్గరలో ఉంది వాళ్ళ హౌసు. ఎప్పుడెప్పుడు చూద్దామా వాళ్ళ హౌస్ అనే ఆతృత ఉందండి నాకు. ఎందుకో తెలుసా? వాళ్ళు హౌస్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పుడు ఫినిష్ అయ్యే వరకు కూడా మేము ఒక్కసారి కూడా చూడలేదండి. ఫస్ట్ టైం అన్నమాట. మేము కూడా ఇప్పుడు డైరెక్ట్ గృహప్రవేశానికే వచ్చేసామండి. ఇదిగో ఇక్కడ లెఫ్ట్ టర్న్ అవుతానే ఆ ఎదురుగా యాష్ కలర్ ఉండే బిల్డింగే మా అక్క బావగారి ఇల్లండి. ఇదిగో వచ్చేసాం వాళ్ళ హౌస్ దగ్గరికి వచ్చేసాం. మా పెద్దబ్బాయి అండి. అదిగో ఆ ఎదురుగా కనిపిస్తున్నది మా అన్నగారు, మా జ్యోతన్న. గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి మీకు నేను తర్వాత వీడియోలో చివరిలో చూపిస్తాను. గ్రౌండ్ ఫ్లోర్లో అండి గోడలకు ఒక డిజైన్ వేయించారండి మా బావగారు. నిజంగా మా అక్క బావ వాళ్ళ టేస్ట్కు తగ్గట్టు పర్ఫెక్ట్గా చేయించారండి. చాలా బాగుంది. అయితే ఇప్పుడు మనము ఈ ఫస్ట్ ఫ్లోర్ నుంచి కూడా ఎవ్వరూ కనిపించలేదు చూడండి. ఎందుకో తెలుసా? అందరూ సెకండ్ ఫ్లోర్లో సత్యనారాయణ వ్రతంలో ఉన్నారండి.
అయితే నేను ఇక్కడ ఒక్కసారి షూట్ చేసుకుంటేసి ఫస్ట్ ఫ్లోర్లో హౌస్ అంతా చూసుకొని షూట్ అయినాక సెకండ్ ఫ్లోర్కి వెళ్దాము. అయితేనండి చూడండి, నాకైతే మాత్రము ఇక్కడ మా బావగారు కట్టించిండే ఈ ఫస్ట్ ఫ్లోర్లో కానీ గ్రౌండ్ కానీ అండ్ సెకండ్ ఫ్లోర్ కావచ్చు, ఏదైనా సరే బెడ్రూమ్స్ మాత్రం నాకు చాలా నచ్చాయండి. ఎందుకో తెలుసా, పెద్ద పెద్దగా బ్రాడ్గా కట్టించారండి, చాలా నచ్చాయి నాకైతే. అయితే ఇంకో విషయం ఏమంటే, మళ్ళీ మంచి రోజులు ఉండవని కార్తీక మాసంలోనే గృహప్రవేశం చేయాలనే ఉద్దేశంతో ఈ చిన్న చిన్న వర్క్స్ కావాలంటే తర్వాత చేసుకోవచ్చని ముందుగా హౌస్ ఓపెనింగ్ తొందరగా అయిపోవాలని ఈ ముహూర్తం పెట్టుకున్నారండి. ఈ గృహప్రవేశానికి మా రిలేటివ్స్ అందరూ చాలామంది వచ్చారు. ఇక మా అక్క మా బావ ఇక్కడ సత్యనారాయణ వ్రతం చేపిస్తున్నారు చూడండి. ట్వంటీ 3 ఇయర్స్ తర్వాత మా అక్క మా బావని పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురులాగా మళ్ళీ చూస్తున్నాము. వీళ్ళిద్దరూ కలిసి ఈ విధంగా పూజ చేయడం చాలా సంతోషంగా ఉంది. ఈ గృహప్రవేశానికి మా ఫ్యామిలీ మెంబర్స్, రిలేటివ్స్, ఫ్రెండ్స్ చాలామంది వచ్చారండి. మా అక్క బావ పక్కన కూర్చున్న జంట ఎవరో కాదు, మా బావగారి అక్క కొడుకు కోడలు వాళ్ళు. పూజ మాత్రం చాలా బాగా చేపించారండి. సత్యనారాయణ వ్రతం మాత్రం చాలా పద్ధతిగా సోమవారు మంత్రాలతో చాలా బాగా చేపించారండి. అబ్బా, 2 కళ్ళు సరిపోవడం లేదండి. మా బావగారు మా అక్క ఇద్దరూ దేవునికి హారతిస్తూ అలా కూర్చొని సత్యనారాయణ వ్రతం చేస్తూ ఉంటే చాలామంది చూసిన వాళ్ళందరూ జంట బాగుంది, మంచి హౌస్ కట్టుకున్నారని ఇలా అందరూ పొగడ్తలతో ముంచేశారండి. మా అక్క బావకి దేవుని భక్తి ఎక్కువ అండి. అదిగో చూడండి, మా బావగారు అందరినీ హారతి తీసుకోమని చూపిస్తున్నారు. ఏదేమైనా కానివ్వండి, ఒక ఫంక్షన్ చేస్తున్నాము అంటే అది ఏదైనా కానీ బంధుమిత్రులతో మనము ఫంక్షన్ చేస్తే ఆ సంతోషమే వేరు. గోవిందం గరుడధ్వజం జనార్దనం జనానందం హరిం ప్రణమామి సదా భక్త్యా నారాయణ మతః పరం దుర్గమే విషమే ఘోరే శత్రున పరిపీడితః విస్తారయతు సర్వేషు తథానిష్ట భయేషు చ నామానేత్యాని సంకీర్త్య ఫలమీప్సిత మాప్నుయాత్ సత్యనారాయణం దేవం వందేహం కామదం ప్రభుం లీలయా వితతం విశ్వం ఏన తస్మై నమో నమః. శ్రీ రమాసమేత సత్యనారాయణ స్వామి దేవతాభ్యో నమః.
ప్రార్థన నమస్కారాన్ని సమర్పయామి. ఇక్కడ మా బావగారి అమ్మగారు సిస్టర్స్ కూర్చున్నారండి. అదిగో స్టెప్స్ పైన కూర్చున్నది వాళ్ళే. ఇక్కడ ఎదురుగా వైట్ షర్ట్లో ఉన్నది మా పెద్దనాన్న కొడుకు మా అన్న నరేంద్ర అన్న. అండ్ ఇక్కడ మా ఓన్ బ్రదర్ దిలీప్ కుమార్. ఈ పూజలో దేవుణ్ణి మాత్రం చాలా బాగా అలంకరించినారండి. ఎవరు చేశారో కానీ మాత్రం ఈ అలంకరణ చాలా బాగా చేశారు. మా అక్క బావ నవ్వుకుంటూ అలా హ్యాపీగా వాళ్ళిద్దరిని చూస్తుంటే మాకు ఎంత సంతోషంగా ఉందంటే, ఇదిగో చూడండి పక్కనున్న జంట కూడా ఈ మధ్య మ్యారేజ్ అయింది. ఆ వెనుక సైడు మా అమ్మగారు, మా అత్తగారు, మా రిలేటివ్స్ అందరూ కూర్చున్నారండి. చెందింది ఎవరి ముఖాంతరం నుండి భూలోకానికి వచ్చేది. ఈ వ్రతము ఏ సందర్భాల్లో చేయాలి, ఎటువంటి పరిస్థితుల్లో ఈ వ్రతం చేసుకుంటే మంచిది, ఈ వ్రతానికి నియమనిష్ఠులు ఏంటి అనేసి 1వ అధ్యాయంలో చెప్తారు. ఒకటో కథలో చెప్తారు. ఏకదా నైమిషారణ్యే ఋషే సౌనకాదయః ప్రప్రచ్రానం సర్వే సూదం పౌరాణికం కలు. పూర్వము ఒకానొక సమయమునందు సౌనకాది సప్తఋషులు కొందరు నైమిషారణ్యంలో కూడుకున్న వారై సూత మహర్షిని చూసి ఇట్లా అడుగుతారు. ఓ సూత మహర్షి, ఈ భూమండలం పైన ఏ తపస్సు చేసినా, యజ్ఞ యాగాదులు చేసినా, హోమాలు చేసినా కోరిన ఫలంబులంతా శీఘ్రముగా సిద్ధిస్తుందో అట్టిదాన్ని తెలపండి అనేసి ఆ మహామునులంతా సూతుల వారిని వేడుకుంటారు. అప్పుడు సూత మహర్షిని చెప్తారు, ఓ మహర్షులారా, ఇప్పుడు మీరు అడిగిన విధముగా ఈ భూలోకమున మానవులు అనేక పాపకర్మల చేత పీడింపబడుతూ దుఃఖిస్తూ ఉన్నారు. వారికి ఆ దుఃఖం తొలగటకు ఏదైనా ఉపాయం చెప్పి అనుగ్రహించండి అని ప్రార్థిస్తారు. అప్పుడు మహావిష్ణువు చెప్తారు నారదుల వారితో, ఓ నారద మహర్షి, నీవు లోకహితార్థమై చక్కని విషయం అడిగినవి. అందులకు ఒక వ్రతము కలదు. అది నీ యందు అనుగ్రహం చేత ఆ వ్రతాన్ని బహిర్గతం చేస్తున్నాను. అదే సత్యనారాయణ వ్రతము అని చెప్తారు మహావిష్ణువు. మరలా నారదుల వారు విష్ణువుని అడుగుతారు, ఓ దామోదర, ఈ వ్రతాన్ని ఎట్లా చేయవలను? కార్తీక మాసం గాని ఒక శుభదినం గాని ఆచరించవలేను. యుద్ధం సంభవించినప్పుడు, దారిద్ర్యంతో బాధపడుచున్నప్పుడు ఈ వ్రతం చేయడం మంచిది. ఏదైనా వివాదం కలిగినప్పుడు ఈ వ్రతం ఆచరించినచో అట్టి వివాదము తప్పక జయము కలుగును. ఈ శక్తి గలవారు ఈ వ్రతము ప్రతి నెలా చేసుకోవచ్చును, లేదా సంవత్సరం ఒకమారైనా చేసుకోవచ్చును. ఎవరి శక్తి అనుసారం వారు చేసుకోవచ్చును. ఈ వ్రతము పౌర్ణమి తిథి గాని, ఏకాదశి నాడు గాని, రవి సంక్రమణ దినం గాని ఆచరించవలేను. ఈ వ్రతం ఆచరించేవారు సూర్యోదయం పూర్వమే నిద్రలేచి కాలకృత్యమును తీర్చుకొని స్థాన సంధ్యానుష్ఠానము యథాప్రకారం నిర్వర్తించుకొని శుచి నిశ్చల భక్తితో దేవాదిదేవా శ్రీ సత్యనారాయణ ప్రభు నీ అనుగ్రహం కోరి భక్తి శ్రద్ధలతో ఈ వ్రతాన్ని ఆచరిస్తూ ఉన్నాను అని స్వామిని ధ్యానం చేసుకొని మనసులో సంకల్పం చేసుకోవాలను. ఈ విధముగా సంకల్పం జరిగిన తర్వాత మధ్య ఇదిగో అండి వైట్ అండ్ బ్లాక్ అండ్ ఇటు సైడ్ యాష్ కలర్ షర్ట్ వేసుకుని వీళ్ళిద్దరూ మా అబ్బాయిలు, చిన్న అబ్బాయి పెద్ద అబ్బాయి. హౌస్ చుట్టూ పచ్చని చెట్లతో చల్లని వాతావరణంతో చాలా బాగుందండి ఏరియా వచ్చేసి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ, బ్రహ్మణే స్వాహ. శ్రీ అనంత సత్యవతి రమాదేవి సమేత వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవతాభ్యో నమః. ప్రథమోధ్యాయ శ్రవణాంతరం నారికేలగణద్వయ కదలీ ఫలం కాశ్మీర ఫలం సమర్పయామి. నైవేద్యాంతరం నీలో శుద్ధ ఆచమనీయం సమర్పయామి. కర్పూర మహాదేవి తాంబూలం సమర్పయామి. అధ నీరాజనం దర్శయామి.
పూర్వము కాశీ నగరంలో ఒక బ్రాహ్మణుడు ఉంటాడు. ఆ బ్రాహ్మణుడు వేదమంతా చదువుకొని ఉంటాడు. మిక్కిలి దుఃఖిస్తూ ప్రతిరోజు భిక్షాటన చేస్తూ బ్రతుకుతూ ఉంటారు. ఆ బ్రాహ్మణుడు పడుతున్న కష్టములు చూసి శ్రీ సత్యనారాయణ స్వామి ఒక సన్యాస రూపం ధరించి ఆ బ్రాహ్మణ వద్దకు పోయి ఇట్లా అడుగుతారు, ఓ బ్రాహ్మణోత్తమ, మీరు వేదమంతా చదువుకొని ఉన్నారు కదా, ఇట్లు దుఃఖిస్తూ తిరుగుచున్నావేమి, మీ దుఃఖానికి గల కారణమేమి అనేసి అడిగితే అప్పుడు బ్రాహ్మణుడు చెప్తాడు, ఓ సన్యాసి, నేను వేదమంతా చదువుకొని ఉన్నాను, ఎంత కష్టపడినను నా దుఃఖము తీరకుండా ఉంది, నా దుఃఖం తీరుటకు ఏదైనా ఉపాయం చెప్పి అనుగ్రహించండి అని ప్రార్థిస్తారు. అప్పుడు సన్యాసి మా పిల్లలు చూడండి, ఒకే చోట కూర్చోబెట్టాము, బోరుగా ఉందని చూస్తున్నారు. వదిలితే బయటికి వెళ్ళి ఆడుకోవాలని మా చిన్నోడు చూస్తున్నారు చూడండి. ఇదిగో అండి, గ్రౌండ్ ఫ్లోర్లో చూడండి, మా బావ అక్క వాళ్ళ టేస్ట్కి తగ్గట్టు గోడలకి ఆ డిజైన్ చూడండి, నాకైతే చాలా నచ్చింది, డిఫరెంట్ ఉంది. ఇక్కడ బెడ్రూమ్లో చూసారా అండి, పెద్ద పెద్ద విండోస్ పెట్టాడు మా బావగారు. చుట్టూ చెట్లు బాగున్నాయండి, పచ్చని చెట్లు, చల్లని వాతావరణం ఉండదు. వీళ్ళు ఈ పెద్ద పెద్ద కిటికీలు పెట్టడం వల్ల అస్సలు ఆ గాలి వస్తుందండి. ఆ విండోస్ ఓపెన్ చేస్తే ఆ వెంటిలేషన్కి మాత్రం భలే పెట్టారండి. ఇదిగో ఇక్కడ వస్తున్న మా బావగారి బావ, ఈ పాపను చూసారా, మా అక్క కూతురు ఖుషి. మా అక్క బావ అక్కడ వ్రతంలో ఉండడం వల్ల పాపని వాళ్ళ బావగారి దగ్గర పెట్టారండి. అయితే నేను పాపతో మాట్లాడుతూ ఉన్నా, ఇలా చూడమ్మా ఫోటో తీస్తానని చెప్పి. అయితే పాప మాకు ఎక్కువ అలవాటు లేదండి. ఇప్పుడు వాళ్ళు ఈ మధ్య వచ్చారు కాబట్టి చెన్నై నుంచి తిరుపతికి, ఇప్పుడిప్పుడే మాకు అలవాటు అవుతుంది. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, మా బావగారికి బావ ఈయన. ఇప్పుడేనండి కారులో వచ్చారు మా పెద్దనాన్న కొడుకు, మా అన్నగారు మదన్ వచ్చారు. పలకరించాలనేసి దగ్గరికి వెళ్తున్నాను. వస్తూ ఉన్నారు అక్కడ పంచె కట్టుకొని వైట్ అండ్ వైట్లో. ఇదిగో చూడండి, మా అన్నగారు అండ్ మా వదిన గారు ఇద్దరు వచ్చారండి.
ఇదిగో చూడండి, మా అక్కగారి కూతురు ఖుషి దగ్గరికి మళ్ళీ వచ్చాను వీడియో షూట్ చేద్దామని. అలాగే మా బావగారికి బావైన ఈయన చూసారు ఎంత సింపుల్గా కనిపిస్తున్నారో. అసలు ఈయనకి కొంచెం కూడా గర్వం అనేది లేదండి. ఈయన ఉన్న స్థాయికి అసలు ఎవరిని లెక్క పెట్టే అవసరం కూడా లేదండి. కానీ ఆయన చూసారా ఎంత సింపుల్గా కనిపిస్తుందో చూడండి, చాలా మంచివారండి. ఆయనకున్న డబ్బుకి హోదాకి ఎవరిని లెక్క పెట్టవలసిన అవసరం లేదండి. కానీ అందరినీ మర్యాదగా పలకరిస్తారు. చాలా మంచివారండి, చాలా చాలా మంచివారు ఆయన. ఇక్కడ మా రిలేటివ్స్ ఒక్కొక్కరే వస్తున్నారండి. ఇక్కడ వస్తున్న వారిలో బ్రౌన్ కలర్ శారీ కట్టుకున్నది మా పెద్దమ్మ కూతురు కవితక్క. ఇక్కడే తిరుపతిలోనే ఉంటారు. तत्सनाभं प्रतिष्ठितां वेदां तत्येव तिष्ठति राजाधिराजाय कृतकं विधोपात्रं विश्वरूपाय वै नमो नमः महालक्ष्मी च विद्महे विष्णुपत्नी च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णु प्रचोदयात् वेदात्मनाय विद्महे हिरण्यगर्भाय धीमहि तन्नो ब्रह्म प्रचोदयात् तपानि जन्मान्तरकृतानि च तानि तानि प्रणश्यन्ते प्रदक्षिणपदे पदे पापोऽहं पापकर्माणं पापात्मा भावसम्भवां इति तिरिमान् पापोऽहं पापकर्माणं पापात्मा भावसम्भवां त्राहि मां कृपयादेव शरणागतवत्सल अन्यदा शरणं नास्ति त्वमेव शरणं मम तस्मात् कारुण्यभावेन रक्ष रक्षो रमापदे। పూజ అంతా కంప్లీట్ అయిందండి. పూజ మాత్రం స్వామివారు చాలా బాగా చేశారు. ఇక్కడ చూసారా మా బావగారి అక్కగారితో మా పిల్లలు మాట్లాడుతూ అలా టైంపాస్ చేస్తున్నారు. ఇక్కడ మా పెదనాన్న కూతురు అంటే మా చెల్లెలు కొడుకు, ఇక్కడ ఇంకో చెల్లెలండి. వీళ్ళిద్దరూ సిస్టర్సు, సునీత అంటూ శాంత. వీళ్ళు మా పెదనాన్న కూతుళ్ళు, మా సిస్టర్సు. पुष्पं समर्पयामि रक्षां धारयामि नमस्करोमि कुंकुम पट्टुकोंडि रक्ष మీకు భాషలో పెట్టమని కూర్చొని పూలతో పూజ చేయాలి. ఇక్కడ స్టెప్స్ పైన మా పిల్లలు చూడండి, చిన్నోడు పెద్దోని తలపై పూలు వేస్తున్నాడు అనేసి కంప్లైంట్ చేశారు నాకు. ఇక్కడ హారతి పట్టుకున్నది మా బావగారి చెల్లెలు.
ఇలా పెద్దల ఆశీర్వాదం తీసుకుంటే ఎప్పుడు మనకు మంచి జరుగుతుందండి. పూజ కంప్లీట్ అయిన తర్వాత పూజకు వచ్చిన ముత్తైదులు, ఫ్యామిలీ మెంబర్సు, బంధుమిత్రులు అందరూ హారతిస్తూ దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు వాళ్ళకు మంచి జరగాలని. మొత్తానికి సత్యనారాయణ వ్రతం కంప్లీట్ అయింది. ఇప్పుడే మా అక్క మా బావ ఫ్రీ అయినారు. ఇక్కడ కనిపిస్తున్న వీళ్ళిద్దరూ మా అక్కగారి బెస్ట్ ఫ్రెండ్స్ అండి. ఒకరి పేరు అరుణ, ఇంకొకరి పేరు లక్ష్మి అండి. వీళ్ళు నన్ను 25 ఇయర్స్ తర్వాత చూశారండి. చాలా సంతోషం వేసింది. మా అక్కగారు చదువుకునే రోజుల్లో నేను మా అక్కను చూసేందుకు వెళ్ళినప్పుడు వీళ్ళు నాతో మాట్లాడేవాళ్ళండి. చాలా మంచి ఫ్రెండ్స్ అండి మా అక్కకి వీళ్ళు. ఇక్కడ ఉన్న వాళ్ళు చాలామంది బంధుమిత్రులు ఉన్నారండి. అయితే ఒకరికొకరు ఈ ఫంక్షన్లో కలవడం వల్ల సంతోషంగా మాట్లాడుకుంటూ పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ అందరూ ఎంజాయ్ చేస్తున్నారండి. ఇదిగో ఈ గ్రీన్ శారీలు వస్తున్నారు చూడండి, మా పిన్ని కూతురు, మా చెల్లెలు కళ్యాణి బెంగళూరు నుంచి వచ్చారండి. ఇదిగోనండి మా పెద్ద అబ్బాయి పక్కన పింక్ శారీలో ఉన్నది మా అమ్మగారు పార్వతమ్మ మా అక్క ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నారు. చాలా రోజుల తర్వాత కలవడం సంతోషంగా ఉందని చెప్తున్నారు. ఇదిగో చూడండి ఇక్కడ మా అత్తగారు అండ్ ఇక్కడ ముందు వస్తున్న చూడండి నవ్వుతూ మా వదిన బెంగళూరు నుంచి వచ్చారండి మాధవి గారు. అబ్బా ఇంత వీడియో తీసిన తర్వాత నేను కూడా కనిపించాలి కదా ఒక్కసారన్నా. అక్కడ వైట్ అండ్ బ్లూ షర్ట్ షేడింగ్తో ఉన్నది
నేనేనండి. మా పెద్దబ్బాయి వస్తే ఒక్కసారైనా నన్ను వీడియో తీయరా అంటే వీడియో తీశారండి. అలాగే అదిగో మా ఓన్ బ్రదర్ వెళ్తున్నారు. ఆ బిస్కెట్ కలర్ టీషర్ట్లో ఉండేది మా బ్రదరే. మా అక్క ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నారండి. చాలా సంవత్సరాల తర్వాత చూసాము. దిలీప్, నువ్వు చాలా చేంజ్ అయ్యావు, ప్రదీప్ అయితే అలాగే ఉన్నారు, నువ్వు చాలా చేంజ్ అయ్యావు అనేసి చెప్తున్నారు మా తమ్ముడితో. అలాగే ఇక్కడ నా పక్కన కూర్చున్నది చైర్లో మా అత్తగారు, మా అత్త కూతురు ప్రభావతి గారు. అదిగో బ్లూ శారీలో ఉన్నారు చూడండి, మా వదిన బెంగళూరు నుంచి వచ్చిందండి. ఎప్పుడు నవ్వుతూ పలకరిస్తారండి, కోపం అనేదే రాదు. ఎప్పుడు కనిపించినా నవ్వుతూ అందరితో కలిసిమెలిసి మాట్లాడుతూ ఉన్నారు చూడండి అక్కడ. అలాగే మా వదిన గారి పక్కన గ్రీన్ శారీతో ఉన్నది వాళ్ళ సిస్టరు మధులక్క. తర్వాత ఇదిగో చూడండి, అందరూ మా వదినలు, అన్నలు, మా రిలేషన్స్ అందరూ కనిపిస్తూ ఉన్నారు చూడండి ఇక్కడ. పూజ తర్వాత ఒక్కొక్కరే వస్తున్నారు, కలిసి వెళుతున్నారు. అప్పుడప్పుడు ఏదో ఒక ఫంక్షన్కి వెళుతూ ఉండాలండి. చూడండి బంధువులందరూ కలిసిమెలిసి ఎలా హ్యాపీగా మాట్లాడుకుంటూ ఉన్నారు చూడండి. మా వదిన మాధవి గారు చూడండి, ఇలా వచ్చిన బంధువులతో అందరితోనూ కలిసిమెలిసి సంతోషంగా మాట్లాడతారు. ఎప్పుడు కానీ గర్వం లేకుండా అందరితోనూ దగ్గరికి వెళ్ళి రిసీవ్ చేసుకొని మరీ మాట్లాడతారు చూడండి. అందుకే మా వదిన మాధవి గారంటే మాకు చాలా గౌరవం అండి. మా అమ్మగారు మాత్రం చాలా సంతోషంగా ఉన్నారండి. ఫంక్షన్కి వచ్చిన వాళ్ళందరూ ఒక్కొక్కరే ఇప్పుడిప్పుడే రిటర్న్ వెళ్ళడానికి బయలుదేరారండి. మా అక్క అదుగో అక్కడ మెరూన్ శారీతో ఉన్నది మా అక్కగారే. ఒక్కొక్కరినే బయలుదేరేటప్పుడు పసుపు కుంకుమ ఇచ్చి అందరితోనూ మాట్లాడుతూ రిసీవ్ చేసుకుంటున్నారండి. అదిగో స్టెప్స్ ఎక్కుతూ వైట్ అండ్ వైట్లో వస్తున్నది మా పెద్దమ్మ కొడుకు సురేష్ అనండి. ఈరోజు బర్త్డే విషెస్ కూడా చెప్పామండి. మా అన్నగారికి చాలా సంతోషం ఆయన రావడము. అలాగే మా సురేష్ అన్న భార్య అంటే మా వదిన గారు ఇప్పుడు వచ్చారు చూడండి ఇక్కడ బ్లూ శారీ, సంగీత గారు చాలా మంచివారండి. అసలు ఎప్పుడు కనిపించినా కూడా నవ్వు ముఖంతో ఉంటారు. ప్రతి ఒక్కరిని దగ్గరికి వెళ్ళి రిసీవ్ చేసుకొని అందరితోనూ కలిసిమెలిసి ఉంటారు. ఇక్కడ ఎల్లో షర్ట్తో ఉన్నది పొంగూరు నుంచి మా బావగారి రిలేటివ్ అండి, బాలాజీ గారు వచ్చారు. గిఫ్ట్ కూడా తెచ్చారండి. ఇక్కడ మా బావగారి బంధువైన బాలాజీ గారు మా బావగారికి ఏదో గిఫ్ట్ తెచ్చారు. పొంగునూరు నుంచి వచ్చారండి. ఇక్కడ మా అన్నగారిని మా బావగారు హక్ చేసుకొని మీరు ఈ ఫంక్షన్కి రావడం ఎంతో సంతోషకరమని చెప్తున్నారు.
అయితే ఈ సెకండ్ ఫ్లోర్ వచ్చేసి మా అక్క బావ ఉండడానికి వాళ్ళకు నచ్చినట్టు డిజైన్ చేయించుకున్నారండి. ఈ ఫ్లోర్ మాత్రము చూడండి చాలా బాగా డిజైన్ చేశారు. అయితే ఇంకా ఫినిష్ కాలేదు మొత్తము. ఫస్ట్ ఆఫ్ ఆల్ గృహప్రవేశం అయిపోవాలని తొందరగా మళ్ళీ ముహూర్తాలు మంచి ఉండవనేసి వీళ్ళు తొందరగా ఓపెనింగ్ పెట్టుకున్నారండి. కానీ టోటల్ హౌస్ అంతా కంప్లీట్ అయినాక నిజంగా చాలా బాగుంటుందండి హౌస్ మాత్రం. ఇక్కడ చూడండి మా అబ్బాయికి బోర్ అంట, ఇంటికి వెళ్దామని అడుగుతున్నారు. హాయ్ అండి, ఇక్కడ కనిపిస్తుంది మా పెద్దమ్మ సరస్వతమ్మ, అలాగే అక్కడ లోపల మా అమ్మగారు అండ్ మా పెద్దమ్మ కూతుర్లు కళావతక్క, జయమ్మ అండ్ మా తమ్ముడు దిలీపు, అలాగే ఇటు సైడ్ మా బ్రదరు మనన్న, అందరూ చాలా రోజుల తర్వాత కలిసామండి. అలాగా ఏదో నవ్వుకుంటూ కామెడీ చేసుకుంటూ చాలా ఎంజాయ్ చేస్తున్నాము. ఇక్కడ ఇంకో సిస్టర్ వచ్చారండి, లలిత సిస్టరు. వయసు పెరుగుతుంది కదా, ఇప్పుడు లావ్ అయితే మళ్ళీ మోకాళ్ళ నొప్పులు వస్తాయని ఇలా కామెడీగా మాట్లాడుకుంటూ బంధువులతో ఎంజాయ్ చేసాం చాలా.
అయితే మా అబ్బాయిని చూసి మా పెద్దమ్మ కూతురిద్దరూ ఎంత పెద్దవాడైపోయాడు, నీ హైట్ వచ్చేసాడని మాట్లాడుతూ ఉన్నారు. అలాగే ఈయన మా పెద్దమ్మ కొడుకు, మా అన్నయ్య. ఇలా వీడియో షూట్ చేస్తూ ఉంటే ఒక బుడ్డోడు వచ్చాడండి. చాలా ముద్దుగున్నాడు. వీడియో షూట్ చేసేటప్పుడు ఇదిగో ఇక్కడ వచ్చాడండి. చాలా ముద్దుగున్నాడు. నేను వీడియో షూట్ చేస్తూ ఉంటే అలా వెళ్ళిపోతూ ఉన్నాడు చూడండి. చాలా క్యూట్గా ఉన్నాడండి బాబు మాత్రం. మా చిన్న అబ్బాయి చెప్తూ ఉన్నాడు, బాబు ఎంత క్యూట్గా ఉన్నాడు అనేసి. మళ్ళీ ఇంకొకసారి వీడియోలో కనిపించే ఛాన్స్ వచ్చిందండి నాకు. అదిగో మా సిస్టర్స్ ముగ్గురితోనూ మాట్లాడాను. వాళ్ళు ముగ్గురు వచ్చేసి అక్కా చెల్లెళ్ళు. ఇటు సైడు వైట్ షర్ట్లో ఉన్నది వాళ్ళ బ్రదరు. అయితే అనుకోకుండా ఈ ఫంక్షన్లో ఈ ముగ్గురు సిస్టర్సు వాళ్ళ బ్రదరు అందరూ వచ్చారండి. ఒకే ఫ్రేమ్లో మీరు నలుగురు ఉండాలని వీళ్ళ నలుగురిని నేను వీడియో తీశానండి. చాలా సంతోషపడ్డారు వాళ్ళు. ఇదిగోనండి మా మేనత్త గారు చాలా మంచివారండి. ఎప్పుడు చూసినా కూడా నవ్వు ముఖంతోనే ఉంటారండి. అందరితోనూ కలిసిమెలిసి ఉంటారు. మా మేనమామ కూతురు అమరావతి గారు వచ్చారండి. అలాగే మా మేనత్త అండ్ మా అమ్మ ఇలా వీడియో సైడ్ చూడమంటే నవ్వుతూ అలా చూశారనమాట. ఇక ఫుడ్ సెక్షన్కి వస్తే ఆఫ్టర్నూన్ లంచ్ పెట్టారండి. చాలా బాగున్నాయి ఐటమ్స్. నాకైతే చాలా బాగా నచ్చాయండి. అందరూ మొత్తం బంధుమిత్రులతో హ్యాపీగా అలా లంచ్ చేస్తూ అందరితో మాట్లాడుకుంటూ అసలు చెప్పలేమండి ఆ ఆనందం. మీరే చూడండి ఈ వీడియోలో అందరూ లంచ్ చేస్తూ ఒకరికొకరు మాట్లాడుకుంటూ
ఎంత సంతోషంగా ఉన్నారో చూడండి. నిజంగా అనుకుంటాం ఒక్కొక్కసారి ఈ ఫంక్షన్లకు ఎలాగా మనం వెళ్ళేది, ఈ పని ఉంది ఆ పని ఉంది అని అనిపిస్తూ ఉంటుంది. కానీ నిజంగా మనకు ఎంత పని ఉన్నా కూడా మనకు ఫ్రీ దొరకకపోయినా వీలు చూసుకుని ఇలా ఫంక్షన్స్కి వెళ్ళి బంధువులతో కలిసి అలా కొద్దిసేపు ఉంటే నిజంగా చెప్తున్నానండి, మనసుకు చాలా ప్రశాంతంగా ఉంటుంది. వీలైనంత వరకు మనకు ఎప్పుడు వీలు పడినా కూడా ఇలా ఫంక్షన్స్కి మన బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, ఎవరైనా పిలిస్తే అలా వెళ్ళి వస్తే నిజంగా మానసిక ప్రశాంతత కూడా ఉంటుంది. మా అమ్మగారండి స్టెప్స్ దిగుతూ వస్తూ ఉంటే సింగిల్గా ఉన్నారనేసి ఒక వీడియో షూట్ చేశాను. మనం ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు చాలా సంవత్సరాల తర్వాత కూడా మనం కొందరిని కలుస్తూ ఉంటాం, బంధువుల్ని. అలా కలిసినప్పుడు వాళ్ళతో మాట్లాడుకుంటూ పాత జ్ఞాపకాలని గుర్తు చేసుకుంటూ ఉంటే చాలా సంతోషంగా ఉంటుందండి. ఇదిగోనండి మా పెదనాన్న కూతురు, మా చెల్లెలు శాంతకుమారి వాళ్ళ అబ్బాయి నాతో నవ్వుతూ, మమ్మల్నే వీడియో తీస్తావా, వచ్చినప్పటి నుంచి ఎన్నిసార్లు మమ్మల్ని వీడియో తీసావు, మమ్మల్ని వీడియో ఆపవా అనేసి నాతో నవ్వుతూ మాట్లాడుతున్నారన్నమాట. మా బావగారు వర్క్ చేసే స్కూల్ ప్రిన్సిపాల్ గారు వచ్చారండి. మా వదిన గారు ఒంటరిగా నిల్చొని హ్యాండ్ బ్యాగ్ ఓపెన్ చేస్తూ ఉంటే నాకు డబ్బులు ఇవ్వమని చెప్పి నేను నవ్వుతూ అడిగాను అనమాట. మా వదిన నవ్వుతుంది, తీసుకో ప్రదీప్ అనేసి. మా చెల్లెలి కొడుకు మామ మమ్మల్ని వీడియో తీయకుండా వదలవా అనేసి నన్ను అడుగుతూ నవ్వుతున్నాడు. నేనైతేనండి చాలా ఎంజాయ్ చేశాను ఈ ఫంక్షన్లో. ఎలాగో తెలుసా, అందరినీ వీడియో షూట్ చేస్తూ వచ్చిన వాళ్ళని రిసీవ్ చేసుకుంటూ మాట్లాడుతూ అసలు చాలా హ్యాపీగా గడిచిందండి. ఈ మూమెంట్ అయితే నేను ఎప్పటికీ మర్చిపోలేను. మా వదిన మాధవి గారు మా పిల్లలిద్దరిని దగ్గర తీసుకొని, ఎలా నాన్న మీరు డైలీ స్కూల్కి ఎలా వెళ్తున్నారు, మమ్మీ హైదరాబాద్ వెళ్ళింది కదా, లంచ్ ఎలాగా,
మీకు మీ డాడీ ప్రిపేర్ చేస్తున్నాడా, ఎలా చేస్తున్నారు అసలు అని వాళ్ళతో మంచి చెడు తెలుసుకుంటూ ఉంది. నిజంగా మా వదిన చాలా గ్రేట్ అండి. అసలు ఎప్పుడు కనిపించినా కూడా ఇలా దగ్గర తీసుకొని చాలా ప్రేమగా మాట్లాడుతుంది. ఆమెలో ఉండే గొప్ప గుణం ఏంటంటే ఎప్పుడు నవ్వుతూ ఉంటుంది. ఇక్కడ మా అమ్మని వీడియో తీస్తుంటే మా పెద్దమ్మ అడుగుతుంది, మమ్మల్ని ఎన్నిసార్లు తీస్తావు వీడియో అనేసి. నవ్వుతూ ఉన్నారు వాళ్ళు. మా అక్కగారు పూజ అయిపోయినాక ఇలాగ అందరూ ఫంక్షను కంప్లీట్ అయిన తర్వాత లంచ్ చేసుకుని వెళుతూ ఉన్న వారిని మాట్లాడుతూ ఉన్నారండి. అలాగే మా రిలేటివ్ అయిన మేనక గారితో కూడా మాట్లాడుతూ ఉన్నారు. నేను వీడియో షూట్ చేస్తూనే ఉన్నానని చెప్తూ ఉన్నారు మా అక్కతో వచ్చేసి. ఇక్కడ గ్రీన్ శారీలో కనిపిస్తున్న మా బావగారి అక్కగారు రాజేశ్వరి గారు వాళ్ళ ఆడబిడ్డలు వచ్చారండి అప్పుడే. అయితే ఎవరని చెప్పి నేను అడిగాను. మా ఆడబిడ్డలని చెప్పి నన్ను వాళ్ళకి పరిచయం చేస్తున్నారనమాట రాజేశ్వరి గారు. ఇక్కడ పింక్ శారీలో ఉన్నవారు ఎవరో తెలుసా? మా బావగారి అమ్మగారు లక్ష్మీదేవమ్మ గారు. ఇక్కడ మా అక్కతో మా పెదనాన్న కొడుకు నరేంద్రన్న ఇక మేము ఇంటికి బయలుదేరుతాము. చాలా సంతోషము, చాలా బాగా హౌస్ కట్టుకున్నారనేసి అందరూ మాట్లాడుతూ ఉన్నారనమాట మా అక్కతో వచ్చేసి. ఇక ఫంక్షన్కి వచ్చిన బంధువులందరూ ఒక్కొక్కరే లంచ్ చేసుకుంటూ ఇంటికి బయలుదేరుతూ ఉన్నారు. ఇక్కడ మా బావగారి అమ్మగారు, మా అమ్మగారు అండ్ మా పెద్దమ్మ సరస్వతమ్మ గారు కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు. అయితే ఇక్కడ చూసారా, ఈ వీడియోలో నేనున్నాను, మా బ్రదర్ ఉన్నాడు. చాలాసేపటి తర్వాత మళ్ళీ నేను వీడియోలో కనిపించే ఛాన్స్ వచ్చింది. ఒకే ఫ్రేమ్లో నేను మా బ్రదర్ వీడియోలో పడ్డాము. నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడ మా అమ్మగారు మా అక్క బావలకు తెచ్చిన
గిఫ్ట్ని అందజేశారు. తర్వాత మా వదిన మాధవి గారు, మా చెల్లెలు కళ్యాణి గారు వాళ్ళు తెచ్చిన గిఫ్ట్ కూడా మా అక్క బావలకి అందజేశారు. అయితే మా వదిన గారు వీడియో తీస్తూ ఉంటే వెళ్ళిపోతుంటే మళ్ళీ నిలబడమని చెప్పి మళ్ళీ వాళ్ళని వీడియో షూట్ చేశాను. అందుకే వాళ్ళు నవ్వుతూ ఉన్నారన్నమాట. మా వదిన మాదేవ్ గారు తెచ్చిన గిఫ్ట్ చాలా బరువుగా ఉందనేసి మా బావ అడుగుతున్నారు. మా అన్న గోవర్ధన్ అన్న కువైట్ నుంచి ఏమన్నా పంపించాడా స్పెషల్గా అనేసి. ఏది ఏమైనా కూడా బంధుమిత్రులతో నూతన గృహప్రవేశము అలాగే సత్యనారాయణ వ్రతము చాలా మంచిగా జరిగింది. అందరూ వచ్చి మంచి మనసుతో ఆశీర్వదించి వెళ్ళారు. తెల్లవారి నుంచి మా బావ అక్క బిజీగా ఉండడం వల్ల పాపని దగ్గరికి తీసుకోలేదు. అందుకే పాప మా బావని ఎత్తుకోమంటుంది. ఇంకా 3rd ఫ్లోరు ఇప్పటి వరకు షూట్ చేయలేదండి. ఇక్కడ మా బావగారు వచ్చే గెస్ట్లకి 2 రూములు కట్టించారండి. ఇంటికి ఎవరు గెస్ట్లు వచ్చినా కూడా వాళ్ళకు సపరేట్గా ఇక్కడ రూములు ఉండాలి, ఇబ్బంది ఉండకూడదనేసి కట్టించారు. అలాగే బయట వచ్చేసి ఓపెన్ ప్లేస్ బాగుంది. ఇప్పటి వరకు మేము షూట్ చేసిన వీడియో అందరూ చాలా ఓపికగా చూసింటారు. అది ఒక్కటే సరిపోదు. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. వీలైతే ఈ ఫంక్షన్కి ఎవరెవరు వచ్చారో ఆ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇంకొకటి అండి, ఇక్కడ చూడండి, మా బావగారు మెయిన్ టెర్రస్ పైన చిన్న చిన్న ఫంక్షన్స్ చేసుకునే విధంగా సెట్ చేశారండి. ఇక్కడ ఈ విధంగా టెర్రస్ పైన చాలా బాగుందండి ఇది. ఇప్పటి వరకు వీడియో చూసిన వారందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.